హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను కనకాంబరాల మాల కడుతున్నాను, శుక్రవారం అని. అండ్ ఈ కనకాంబరాలని కృష్ణుడికి వేసాం. ఇక్కడ మా అమ్మ ముగ్గేస్తుంది. ఇవాళ అయితే నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి. ఒక పక్షి గూడు కడుతుంది అనమాట. ఎప్పుడు ఇలా రాలేదు పక్షి. ఇది చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ ఇది బంటి, మేము పెంచుకునే కుక్క. ఇది ఎంత ఓపికగా కడుతుందంటే నెక్స్ట్ అసలు మనుషులు కూడా అంత కష్టపడరు. అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు 11 అయింది, ఇప్పుడు దాకా కూడా పుల్లలు ఏరుకొచ్చి అదంతా కడతానే ఉంది. చూడండి గాయస్, అది పుల్లల్ని తీసుకొస్తుంది, బూజు అలాంటివి తీసుకొచ్చి అది కడుతుంది. చూసారా, బూజు ఉంటుంది కదా, బూజు, దూది, కర్రలు అలాంటివి తీసుకొచ్చి కడుతుంది. అండ్ ఆ పక్కన వచ్చేసి మా నాన్న బల్బ్ పెట్టారు బాటిల్ లోపల, దాని పక్కన పెట్టింది. కరెంట్ వైర్ మీద పెట్టింది. ఇదేంటి కరెంట్ వైర్ మీద పెట్టింది అని అనుకుంటున్నా నేను. దానికోసం వెయిట్ చేస్తున్నా, మీకోసం చూపిద్దామని వీడియో. నేను వీడియో తీసేటప్పుడు రావట్లేదు, ఎప్పుడైతే వీడియో ఆపేస్తున్నానో అప్పుడు వస్తుంది బర్డ్ అనేది. ఈ ఫ్లాగ్ ఇది వినాయకుడిది, అది అడ్డొస్తుంది. ఇది పుల్లలు ఎక్కడ ఏరుతుంది అని కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేను నా ఫోన్లో వీడియో తీస్తున్నా, ఇది కొంచెం బ్లర్గా ఉంటుంది. బట్ ఏమనుకోకండి గాయస్, నేను వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడు వస్తుందా అని. ఇంకా అలానే పట్టుకుని కూర్చున్నా. మీకు చెప్పాను కదా, నేను ఫోన్ పట్టుకున్నప్పుడు చూసారా వచ్చింది. ఇక్కడే నేను సడన్ సర్ప్రైజ్ అనమాట ఇది నాకు. మళ్ళీ అటు వెళ్ళిపోయింది ఫాస్ట్గా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. దాన్ని తీయడమే కుదరట్లేదు. మళ్ళీ వస్తుందా? మార్నింగ్ అయితే ఒకే ఒక పుల్ల ఉంది గాయస్, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. నెక్స్ట్ నేను పార్ట్ 2 కూడా పెడతాను, నెక్స్ట్ ఎలా కడుతుంది అని. అంటే నోటితో అల్లడం అంటారు కదా, అలా కడుతుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దగ్గర నుంచి. మీకు ఆశ్చర్యం కావచ్చు, పక్షి గూడు వీడియో ఏంట్రా అలా, కానీ ఇది నాకు ఫస్ట్ టైం గాయస్, అందుకే మీతో షేర్ చేసుకుందామని చాలాసేపటి నుంచి దాన్ని పట్టుకుని వీడియో తీసాను. అలానే మళ్ళీ వచ్చింది. అది నోటితో ఇలా కుడుతుంది, దాన్ని పొడుస్తుంది, నోటితో అల్లుతుంది. మనకి సొరకాయ ఆ షేప్లో వస్తుంది ఫైనల్ లుక్ అయితే నేను రేపు పెడతాను పార్ట్ 2. పల్లెటూరులో ఉండేవాళ్ళు రియల్లీ లక్కీ. ఇది కొంచెం సిటీ సైడ్ మేము ఉండేది, ఇక్కడ రావడం అనేది చాలా రేర్. అండ్ ఈ సమ్మర్ టైమ్స్లో నెక్స్ట్ ఇలా బూల్ చేసుకోవడం అనేది గ్రేట్. అంటే మార్నింగ్ నుంచి గాయస్, ఈ పక్షి అబ్బాయా అమ్మాయా అనేది అర్థం కావట్లా. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. మళ్ళీ వెయిట్ చేస్తున్నా అది వచ్చే టైం కోసం. చూద్దాం ఎప్పుడు వస్తుందా. చూసారా గైస్, నేను వీడియో తీసినప్పుడు రావట్లేదు. ఎప్పుడైతే ఆపేద్దాం అని చిరాకు వస్తుందో, అంటే నాకు ఇది లేదు గైస్, అని వీడియో తీసే ట్రైపాడ్ అంటారు కదా, అది లేదు. ఎప్పుడైతే ఆపేద్దాం చిరాకు వచ్చేస్తుంది ఇంకా అన్నప్పుడు అప్పుడు వస్తుంది. ఇప్పుడే వచ్చి అటు వెళ్ళిపోయింది, అంటే నేను ఆపేసాను వీడియో. అటు వెళ్ళిందని చూపిస్తున్నా మీకు కనపడకపోవచ్చు. అదిగోండి గైస్, అదిగోండి మళ్ళీ వచ్చింది. ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది గైస్.
ఇంకా డైలీ మాకు బర్డ్స్ సౌండ్ మార్నింగ్ లేవగానే ఇవే లేపుతాయి. ఇంకా అలారంతో పని లేదు. ఇంకా బోర్ కొడుతుందని ఇలా రోజెస్ అవన్నీ తీస్తున్నా. ఇది ఇప్పుడే వచ్చింది. నేను ఇది డిసెంబర్ మంత్లో పెట్టా ఈ మొక్క. అది ఇప్పుడు వచ్చింది గైస్, ఒక్క ఫ్లవర్, ఫస్ట్ ఫ్లవర్ అది. ఈ పక్షి అయితే ఇక్కడుంది, ఇక్కడ చెట్టు దగ్గర. అక్కడ మీకు కనిపించకపోవచ్చు, ఇదిగోండి గైస్. పుల్లలు అక్కడి నుంచి తెచ్చి మా ఇంటి దగ్గర అక్కడ పెడుతుంది. గ్రేట్ గైస్, నిజంగా బర్డ్ అనేది. అక్కడ బూజు ఏదో ఉంది, అది తీస్తుంది. ఇది మళ్ళీ నేనేం చేస్తున్నాను అని వచ్చి చూస్తుంది. బూజు, చిన్న చిన్న పుల్లలు అండ్ దూది అలాంటివి తెస్తుంది. ఇక్కడ చూడండి నేనేం తీస్తున్నాను ఆ వీడియో అని. ఇది క్యాట్. మా ఇంట్లోనే అన్ని యానిమల్స్ ఉంటాయి మ్యాక్సిమమ్. క్యాట్, డాగ్ ఫ్రెండ్స్ అన్నమాట ఇవి. పైనుంచి తీస్తున్నా, మళ్ళీ వెళ్ళిపోయింది. ఫ్లవర్స్ గైస్, ఫ్లవర్స్ లోపల అక్కడ ప్లాంట్స్ లోపల కూడా తీస్తుంది. మళ్ళీ వచ్చింది. అంటే మొక్కుతో ఎలా పొడుస్తుంది మీరు అబ్జర్వ్ చేశారా? ఇదిగోండి గైస్, అక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఒక 5 minutes. పాపం మార్నింగ్ నుంచి కష్టపడతా కట్టింది. అక్కడ వాలింది. మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగురుతుంది గైస్. కొన్ని ఫ్రాక్షన్ 0.1 seconds అలా. మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్తుంది. ఫైనల్గా కొంచెం అయితే కట్టింది బేస్మెంట్ వరకు. ఇక్కడ నేను స్లో మోషన్లో చూపిస్తున్నా, మీరు చూడొచ్చు. అంటే ముక్కుతో అలా పొడుస్తుంది. అది కొంచెం చూసారా, స్లో మోషన్లో చూపిస్తున్నా. పెట్టేసింది నన్ను చూసింది అనుకుంటా. కొంచెం తల అటు ఇటు తిప్పుతుంది. నేను కొంచెం వెనక్కి వచ్చేసా. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయాలని అయితే కాదు, జస్ట్ ఎక్సైట్మెంట్ అనమాట. ఫస్ట్ టైం చూసానని అలా అల్లుతుంది గైస్. మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడ వాలింది. వస్తుంది వెళ్తుంది, పుల్ల పడుతుంది వెళ్తుంది. ఇలా 5 times వచ్చి 6th time అప్పుడు అల్లుతుంది. అలా ముక్కుతో పొడిచి. మనకైతే చేతులు ఉంటాయి, అవి మ్యాక్సిమం నోసే యూజ్ చేస్తాయి. నోస్ అనేది షార్ప్గా ఉంటుంది అన్నమాట. ఇవి చిన్న చిన్న పెట్టెలు గాయస్. మార్నింగ్ కిచ్ 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 అంటాయి కదా, అవి చిన్న పెట్టెలు. బుడ్డి నా అరచేయి అంత ఉంది అది కరెక్ట్గా. ఈ బర్డ్ అనేది ఏ కలర్లో ఉందంటే కొంచెం బ్లాక్ అండ్ ఎల్లో, అవి వెదర్స్ అంటే వింగ్స్ ఆ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ బాడీ వచ్చేసి వైట్ లెమన్ ఎల్లో మిక్స్డ్ ఆ కలర్లో ఉంది. అట్లానే పట్టుకున్నా గైస్, ఎప్పుడు వస్తుంది అని. అదైతే అసలు రావట్లేదు. దానికి కూడా వచ్చింది గైస్ ఫైనల్లీ. గ్రేట్ గైస్. అసలు హ్యూమన్స్ కన్నా ఇవి గ్రేట్ అనిపిస్తుంది నాకు. మన హ్యూమన్స్ కడతారు, బట్ ఇవి వాటికి నాలెడ్జ్ లేకపోయినా ఇలా అల్లి ఇలా కట్టడం, వాటికి ఎలా తెలుస్తుంది ఇంత చిన్న చిన్న పొలాలు తేవాలి, ఇలా అల్లాలి? అది దేవుడి మాయ. ఓకే గాయస్, ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ కోసం వెయిట్ చేయండి.